నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. జిల్లా కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్. జిల్లాలో 1,624 మంది చిన్నారులకు పోలియో చుక్కలు, 1,17,500 డోసులు సిద్ధం. 631 పోలియో కేంద్రాల ద్వారా 100% లక్ష్యం సాధించాలి. 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి. జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో పోలియో రహిత సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని, 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పిలుపునిచ్చారు. ఆదివారం నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నాగర్ కర్నూలు మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కృష్ణతో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కృష్ణ మాట్లాడుతూ, జిల్లాలో 0 నుంచి 5 సంవత్సరాల లోపు 1,624 మంది చిన్నారులను గుర్తించినట్లు తెలిపారు. వీరందరికీ పోలియో చుక్కలు వేయించేందుకు 1,17,500 డోసులు పోలియో వ్యాక్సిన్ సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 631 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటిలో గ్రామీణ, పట్టణ పోలియో బూత్లతో పాటు బస్టాండ్ల వద్ద రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక ట్రాన్సిట్ బూత్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లాలో మొత్తం 20 మండలాలు, 28 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహిస్తూ మొదటి రోజు మిగిలిన చిన్నారులను తదుపరి 2 రోజుల పాటు ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయించి 100% లక్ష్యాన్ని సాధిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులు, ప్రజాప్రతినిధులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా రిపోర్టర్ శ్రీనివాసులు.